డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు తర్వాత అనేక రకాలైన అంశాలన్నీ తెరపైకి రావటం మొదలుపెట్టాయి. దీనికంటే ముందుగా అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాంగ్మూలం ప్రకారంగా జోగి రమేష్ని అరెస్టు చేశారు అనే వార్తలైతే బాగా హల్చల్ చేస్తూ ఉన్నప్పటికీ ఒక 3 కోట్ల రూపాయల వ్యవహారం ఒకటి బెడిసి కొట్టడం మూలానే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోయి మరీ అసలు సమాచారం మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేశాడు. ఏమిటి ఆ 3 కోట్ల రూపాయల వ్యవహారం? అసలు జోగి రమేష్ ఎంత కుట్ర చేయటానికి ఎందుకు పాల్పడ్డాడు? ఇది కేవలం నకిలీ మద్యం తయారు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి ఏర్పడ్డ ఒక ఇదే, లేకపోతే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో దాన్ని డైవర్ట్ చేయటానికి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ డైవర్షన్ పాలిటిక్స్ అని ఇప్పుడు ఏదో కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నా అసలైన డైవర్షన్ కోసమే జోగి రమేష్ ద్వారా ఈ కుట్ర చేశారు అనేది కూడా బయటకు సమాచారం వస్తుంది. ఏమిటి ఆ 3 కోట్ల రూపాయల వ్యవహారం? దాంట్లో ఏమి మిస్ అవటం మూలాన ఇప్పుడు ఇదంతా బయటపడి జోగి రమేష్ అరెస్ట్ దాకా వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే కిందనున్న హైప్ బటన్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. నిన్న జోగి రమేష్ అరెస్టు పెద్ద ప్రహసనం లాగా నడిచింది. పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నప్పటికీ జోగి రమేష్ తలుపులు తీయకుండా బెడ్రూమ్లోనే దాదాపుగా 2-3 గంటల పాటు గడిపి ఆయన క్యాడర్ మొత్తాన్ని సమాయత్తం చేసుకుని స్వాతంత్ర సమరయోధుడి టైపులో ఆయన పోలీసుల దగ్గర అరెస్ట్ అవటానికి బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది. దీంతో మరి వైసీపీ కార్యకర్తలు, మిగతా నాయకులు కూడా, ఆ చుట్టుపక్కల అవైలబిలిటీ ఉన్న నాయకులందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి బాగా హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. మరి సిట్టు కానీ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో దీన్ని కానీ జోగి రమేష్ని విచారణ చేస్తున్న సమయంలో జోగి రమేష్ కూడా వాళ్ళకి ఎటువంటి సమాచారం చెప్పకుండా యాజ్ యూజువల్గా నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు, ఇలాంటి మాటలే చెప్పాడు. గతంలో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కూడా ఇలాంటి మాటలే చెప్పాడు అనుకోండి. కానీ ఇప్పుడు బయటపడ్డ ఆధారాల మూలంగా చూస్తుంటే గనుక అసలు అద్దేపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చి మరీ పోలీసులకు ఎందుకు పట్టుపడ్డాడు అని అంటే దాని వెనుక ఉన్న 3 కోట్ల రూపాయల వ్యవహారం అనేది బయటపడుతోంది. ఇక్కడ జోగి రమేష్ కుట్ర కోణం ఒకటి బయటకు రావటంతో పాటు అసలు ఈ కుట్ర మొత్తానికి కారణం ఏమిటి, ఎందుకు చేశాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి కోసమే చేశాడు అనేది కూడా ఈ రోజున విచారణలో బయటపడ్డట్టుగా తెలియవస్తున్న సమాచారం. దీంతో పాటుగా జోగి రమేష్ గతంలో చేసిన ఈ ఇల్లిసిట్ లిక్కరు, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ద్వారా చేసిన ఈ వ్యవహార శైలి కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటే డబ్బులు ఆర్జించడం కోసం, అక్రమ సంపాదన కోసం చేశారు అనుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేశారు అని అనుకుంటే అది కేవలం డబ్బు కోసమే చేశారా అనే దాంట్లో అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే మళ్ళీ తిరిగి మనం ఆ వ్యాపారం మొదలు పెడదాం, మీరు ఈ తంబళ్ళపల్లిలో ఉన్న ములకల్ చెరువు దగ్గర ఒక యూనిట్ని ఏర్పాటు చెయ్యి అని జోగి రమేష్ చెప్పినట్టుగానే వ్యవహారం కూడా తెలుస్తోంది. దీంతో పాటుగా అద్దేపల్లి జనార్దన్ రావు కానీ జోగి రమేష్ కానీ ఆయన ఇంట్లో స్వాధీనపరుచుకున్న ఒక హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్లు, ఒక 2 ఫోన్లు, ఇంకా కీలక పత్రాలు, ఆధారాల మూలంగా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ జనార్దన్ రావు జోగి రమేష్కి ఈ డబ్బులు డ్రా చేసి ఇచ్చే వ్యవహారంలో కానీ కొన్ని వీళ్ళ బ్యాంక్ అకౌంటుల్లో కూడా కొన్ని మిస్మ్యానిపులేటెడ్ ఒక ట్రాన్సాక్షన్స్ని కనుగొనటం కానీ, దీంతో పాటుగా జనార్దన్ రావుకి జోగి రమేష్కి మధ్య ఉన్న సంబంధం కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా తెలిసిపోవటం కానీ ఇవన్నీ జరిగితే అసలు ఈ నకిలీ మద్యం ఇక్కడ ఫలానా చోట ఏర్పాటు చెయ్యి అని జోగి రమేషే చెప్పినట్టుగా జనార్దన్ రావు కూడా చెబుతూ ఉన్నాడు. దాంట్లో కారణం ఏమిటి అని అంటే ఇలాంటి ఒక లిక్కర్ని నువ్వు గనక ఏర్పాటు చేసి అక్కడ ఈ నకిలీ మద్యం తయారు చేపిస్తే నీకు ఆఫ్రికాలో
ఇలాంటి డిస్టిలరీస్ ఒకటి పెట్టుకోవడానికి 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాము అని జోగి రమేష్ ఆయన నమ్మబలికితే ఆయన ఏర్పాటు చేసినట్టుగా తెలియవస్తోంది. మరి పాత ప్లాన్లో భాగంగా అంటే వీళ్ళందరికీ అన్నీ చెప్పి చెయ్యాలి అనే రూల్ ఏం లేని ఉన్నప్పటికీ గాను ఎందుకు పెడుతున్నాము అనే విషయంలో జనార్దన్ రావుకు క్లారిటీ లేదు. కాకపోతే ఆయనకి ఏదో 3 కోట్లు వీళ్ళు డబ్బు ఇస్తారు కాబట్టి ఆఫ్రికాలో ఒక డిస్టిలరీ కంపెనీ పెట్టుకొని అక్కడ ఆయన వ్యాపారం చేసుకోవటానికి, ఎందుకంటే గతంలో కూడా ఆయన ఈ ఆఫ్రికాతోటి బాగా సంబంధాలు ఉన్నవాడు. దీంతో పాటుగా అతని ఫ్రెండ్ అయిన జయచంద్రారెడ్డికి, ఆ జయచంద్రారెడ్డి ద్వారా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళని, ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళది కూడా మరి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఈ బిజినెస్లు ఈ మూలకంగా వీళ్ళకి ఆఫ్రికన్ కాంటాక్ట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ రెడ్డీస్ లిక్కర్ పేరుతోటి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోదరుడే కొన్ని నడుపుతూ ఉంటే వాటి మీద ఆఫ్రికా ప్రజలే తిరగబడి వాటిని మూసేయించారు. మళ్ళీ ఒక కొత్త డిస్టిలరీ పెట్టుకోవడానికి జనార్దన్ రావుకి 3 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని ఇవి పెట్టించారు యూనిట్లు మొత్తం. ఎందుకంటే గతంలో ఈ జనార్దన్ రావు అలాంటి పని చేస్తున్నాడు కాబట్టి. అందుకని ఆయన ఆఫ్రికా ఎప్పుడు వెళ్ళిపోతావు అని ఈ వాట్సాప్ చాట్లో కూడా ఆయన ప్రశ్నించినట్టుగా కూడా కొంత చాట్లు కూడా బయటకు వచ్చాయి. అంటే సౌత్ ఆఫ్రికాకి ఈయన పంపించేయి కానీ ఇక్కడ వీళ్ళు ఈ కుంభకోణాన్ని మొత్తాన్ని బయట పెట్టేసి అసలైన కుంభకోణం 3,200 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో డిస్టిలరీస్ నుంచి తీసుకున్న ఈ ఏపీ లిక్కర్ స్కామ్గా చెప్పబడుతున్న ఆ వ్యవహారాన్ని డైవర్ట్ చేయటం కోసం చేసిన దాంట్లో ఒక భాగంగా జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు అనేది ఇక్కడ ఒక సారాంశంగా తెలుస్తోంది. దాదాపుగా జోగి రమేష్ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ 3 కోట్ల రూపాయల వ్యవహారాన్ని కూడా ఉదహరించబడినట్టుగా కూడా కనపడుతోంది. దీంతో పాటుగా ఇది ప్రభుత్వంపై చేసిన ఓ పెద్ద కుట్రగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి చేసిన ప్రయత్నం కింద చూడాలి. ఒక స్కాములో వీళ్ళు చేసిన పనిని డైవర్ట్ చేయటానికి, మరొక వైపున కూటమి మీద అభాండాలు వేయటానికి, అంటే ఒక చెబుతారు చూడండి, వన్ షాట్ 2 బర్డ్స్ అన్నట్టుగా అటు 2 రకాలుగా పనికొస్తుందని జోగి రమేష్ ద్వారా ఈ పని చేయించారు. అసలు దీనికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా కొంతమంది ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ మరి ఈ కేసు చివరి దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దాకా చేరుతుందో లేదో కానీ జోగి రమేష్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఇరుక్కుపోయాడు. తెలిసిన వాళ్ళతోటి, అద్దేపల్లి జనార్దన్ రావు లాంటి తెలిసిన వాళ్ళతోటి ఈ పనులు చేయించటం మూలాన జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించేసినట్టు అయిపోయింది. అంటే జోగి యొక్క తెలివి తక్కువతనం జగన్ను కూడా కాలు పట్టుకుని లాగి పడేసినట్టుగా అయింది. ఇప్పుడు వచ్చి ఏదో బీసీ కార్డు తీసే ప్రయత్నాలు చేయటం కానీ, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే మేమేంటో చూపిస్తామని ఇక బేరాలు పలకటం కానీ ఇలాంటివన్నీ చేశారు. కాకపోతే ఆయన జైలు జీవితం ఎన్ని రోజులు గడుపుతాడనే దాని దగ్గర క్వశ్చన్ మార్క్ ఒకటి ఏర్పడింది. ఇందులో సిట్ కూడా ఇంకా ఏమి ఆధారాలు బయటకు తీస్తుంది, కోర్టులో ఇది ఏ మూలకంగా ప్రజెంట్ చేయబడుతుంది అనేది కూడా ఒక పెద్ద దీనిగానే చూడాల్సిన అవసరం ఉంది. అంటే జోగి రమేష్ ఎప్పటి వరకు జైల్లో ఉంటాడు అని అంటే మరి ఈ ప్రభుత్వాన్ని తలుచుకున్న దాని ప్రకారంగా ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.